కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో ఒక్కసారిగా టమాటా ధరలు పతనమయ్యాయి. కిలో ధర రూపాయికి పడిపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు టమాటాలు రోడ్డుపై పారబోసి ఆందోళనకు దిగారు. దీంతో గుత్తి మంత్రాలయం రహదారిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. తమ పంట పొలాల నుండి ఆటోల ద్వారా మార్కెట్ యార్డుకు టమాటాలు తరలించడానికి అయ్యే ఖర్చులు, మార్కెట్లో టమాటాలు అమ్మితే రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు తమకు ఇష్టం వచ్చినట్లు కేజీ టమాటాలు ₹1 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. వెంటనే టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. రైతుల గురించి రైతులు ప్రతిరోజు ₹1, ₹2, ప్రపంచం కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో ఒక్కసారిగా టమాటా ధరలు పతనమయ్యాయి. కిలో ధర రూపాయికి పడిపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు టమాటాలు రోడ్డుపై పారబోసి ఆందోళనకు దిగారు. దీంతో గుత్తి మంత్రాలయం రహదారిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. తమ పంట పొలాల నుండి ఆటోల ద్వారా మార్కెట్ యార్డుకు టమాటాలు తరలించడానికి అయ్యే ఖర్చులు, మార్కెట్లో టమాటాలు అమ్మితే రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యాపారులు తమకు ఇష్టం వచ్చినట్లు కేజీ టమాటాలు ₹1 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. వెంటనే టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. సమస్యల గురించి ఇవ్వకపోతే ఎలా పరిష్కారం అవుతాయి? రైతుల గురించి రైతులు ప్రతిరోజు ₹1, ₹2, ప్రపంచం దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కర్నూలులో టమాటా ధర పడిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిగా 6 కాలం కష్టపడి పండించిన పంటకు సరైన ధర లేక రైతులు దిగాలు చెందుతున్న పరిస్థితి కర్నూలులో ఏర్పడింది. పత్తికొండ మార్కెట్ లో అధిక శాతం టమాటాలు తీసుకొని వస్తారు. అయితే అక్కడ రైతులు టమాటాలు విక్రయించుకునేందుకు రావడంతో వ్యాపారులు ఒక్క కిలో టమాటా అని పలకడంతో వారు లబ్బోదిబ్బోమంటున్న పరిస్థితి అయితే నెలకొంది. కానీ బహిరంగ మార్కెట్ లో మాత్రం టమాటా కిలో ₹30, ₹40 వరకు కూడా ఉంది. పత్తికొండ మార్కెట్ లో మాత్రం రూపాయికు దిగజారడంతో రైతులకు దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడింది. ఒక ఎకరాకు దాదాపు ₹60,000 ఖర్చు చేసి ఎంతో వ్యయ ప్రయాసాలతో పంట పండించి ప్రకృతి వైపరీత్యాలను కూడా ధీటుగా తట్టుకొని పంట పండించి మార్కెట్ కు తీసుకొస్తే ₹1 కిలో అంటే మేము ఏ విధంగా పంటలు పండించాలా తర్వాత అని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రభుత్వము దీనిపైన దృష్టి సారించాలని కూడా రైతులు దీనంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతిసారి టమాటా ధరలు తగ్గుతా ఉన్నాయి. ఇక్కడ శాశ్వతమైన పరిష్కార మార్గాలు లేవు. పత్తికొండ ప్రాంతంలో ఎక్కువగా టమాటా సాగు చేస్తారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది ఇక్కడ టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పింది. అయితే ఇంతవరకు అది పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదని చెప్పేసి రైతులు దిగాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్నారు. దీపిక, మధు, ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు స్పందించారా వారి సమస్యకు సంబంధించి?
దీపిక ఈ టమాటా మార్కెట్ ఏ రోజుకు ఆ రోజు ఉంటుంది. అయితే ఈ సాయంత్రం మాత్రమే ఒక్కసారిగా ధరలు పతనమయ్యాయి. ₹1 మార్కెట్ లో కొనుగోలుదారులు చేయడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి అయితే నెలకొంది. అక్కడ అధికారులు కూడా ఎవరు స్పందించినట్లు కూడా లేదు. దీంతో రైతులు దిగాలు చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వాహనాల ద్వారా ఈ టమాటాను మార్కెట్ కూడా తీసుకొని వస్తారు. అయితే పంట కోత కూలి వాహనం తరలించే ఆ బాడిగలు కూడా రాకపోవడంతో రైతులు ఎవరికి తమ బాధ చెప్పుకోవాలనో దిక్కుతోచని పరిస్థితిలో ఏర్పడింది దీపిక. రైట్ మధు, థ్యాంక్ యూ.